మనలో చాలామందికి భయంకరమైన అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి. బాధ వేదన తప్ప ఏం మిగలట్లేదు. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా సరే బాధ వేదన మిగులుతుంది, కానీ మనకి ఏమి కూడా స్వస్థత దొరకట్లేదు. దేనివల్ల? ఎందుకంటే మనకున్న చెడు వ్యసనాల వల్ల, మనం చేసే అతి భయంకరమైన పాపాల వల్ల, వీటి వల్లే మనకి అనారోగ్యం పాలైపోతున్నాం. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనము. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా జనులు చెడు మార్గములు విడిచిన యెడల నేను వారి దేహమును స్వస్థపరచెదను అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మీకు స్వస్థత కావాలంటే, ఈరోజు మీకు వెంటనే స్వస్థత కావాలంటే ముందు మీరు చెడు మార్గంలోంచి బయటికి రండి. మీకున్న చెడు అలవాట్లలోంచి బయటికి రండి. మీకున్న పాపపు పనుల్లోంచి బయటికి రండి. వచ్చి యేసయ్య, ఇదిగో నా మనసు మార్చుకున్నాను, నన్ను స్వస్థపరచు ప్రభా, ఇంకెప్పుడు ఆ తప్పులు చేయను ప్రభా, చెడు వ్యసనాలకు కానీ చెడు పనులకు కానీ నేను వెళ్ళను ప్రభా అని మీరే మోకరించి ప్రార్థన చేయండి. వెంటనే మీకు సెకండ్లో మీకు స్వస్థత రాకపోతే అడగండి. ఇప్పుడే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీకు స్వస్థత కావాలి అంటే చెడు మార్గాలు విడిచిపెట్టండి, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి, దేవుడికి చెప్పండి, దేవా నేను చెడు మార్గం వదిలేశాను, నన్ను స్వస్థపరచు ప్రభు అని మీరే ప్రార్థన చేయండి. వెంటనే దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ.